ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టిగతమైన యేసు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి జీవం కలిగిన పరిశుద్ధమైన అన్ని నామముల కంటే పై నామము కలిగిన యేసు ప్రభు నామములు మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. రాత్రంతా కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చారు తండ్రి. ప్రతి నిమిషం, ప్రతి దినం, ప్రతి క్షణం మీరే మాకు ఇవ్వాలి. మీ చేతుల నుండి అయినా మీరు మాకు ప్రతిదాన్ని ఇస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాలం ప్రభా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. మాకు ఇచ్చిన రక్షణను బట్టి, పాపక్షమాపణను బట్టి, నిత్య జీవాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఉదయకాలంలో మానుదిన వాక్య భాగం మాకు దయచేయమని, ఆశగల ప్రాణమును తృప్తిపరిచేవాడు ఆయన తండ్రి, తెలివిలేని వారికి తెలివినిచ్చేవాడు, జ్ఞానము లేని వారికి జ్ఞానం ఇచ్చేవాడు, శాంతి లేని వారికి శాంతినిచ్చేవాడు, పాప బంధకాల్లో ఉన్న వారికి విడుదలిచ్చేవాడు. జ్ఞాపకం చేసుకోండి. అటువంటి నీ మాటల ద్వారా బలపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగ యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చే, మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చే, తగ్గించుకొని నా వాడై తన ప్రేమనెంతో చూపే, తగ్గించుకొని నా వాడై తన ప్రేమనెంతో చూపే. క్రీస్తే సర్వాధికారి, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే. నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే, నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగ యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినం దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాక్య భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనం. మీరు యెహోవాకు యాజకులను పడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడి మాటలను జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు ఐశ్వర్యము ఇచ్చేటువంటి దేవుడు. దేవుని దగ్గర ఘనత, స్థిరమైన కలిమి, ఐశ్వర్యము
తెలియజేస్తుంది. మనలను దేవుడు ఐశ్వర్యంతులుగా చేయటానికి మన నిమిత్తమై ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండి మీ నిమిత్తము దరిద్రుడుగా మన కోసమై ఆయన అవతరించారు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకి ఐశ్వర్యమును, ఘనతయు, స్థిరమైన కలిమిని ఇచ్చేటువంటి వాడు. కాబట్టి దేవుడు మనకి సమస్తాన్ని కూడా దేవుడు మనకి ఇవ్వాలంటే మరి మనం ఏం చేయాలి? దేవుడు మనకి ఎటువంటి ఐశ్వర్యమును దేవుడిచ్చాడు. ఈ లోక ఐశ్వర్యమే కాదు, అసలైనటువంటి ఐశ్వర్యం ఉంది. రోమపత్రిక 11వ అధ్యాయము 12వ వచనములో ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగిన వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును ఆయన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. దేవుడు ఇక్కడ యూదులు దేవుణ్ణి తిరస్కరించిన కారణముగా, దేవుడు ఏర్పరచుకున్న వారు ఆయనను తిరస్కరించిన కారణముగా, అనుజనులైనటువంటి మనకి దేవుడు గొప్ప ఐశ్వర్యము, అదే రక్షణ అనే ఐశ్వర్యం. రక్షణ అనే ఐశ్వర్యమును దేవుడు మనకి అనుగ్రహించాడు. కనుక ఈ రక్షణ అనే ఐశ్వర్యము ఎంతో గొప్పది. ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యములన్నీ రోజు నశించిపోతాయి, గతించిపోతాయి. కానీ ఈ రక్షణ అనేటువంటి ఐశ్వర్యము ఎప్పటికీ గతించదు. ఈ రక్షణ దేవుడు మనకిచ్చేటువంటిది. ఇది ఆత్మరక్షణ. కాబట్టి ఈ యొక్క ఆత్మరక్షణ మన జీవితంలో ఈ లోకం తర్వాత కూడా యుగయుగాలు ఉండేటువంటి రక్షణ. ఈ రక్షణ అనే ఐశ్వర్యం ఎవరు దొంగిలించలేరు. ఒకవేళ ఈ లోకంలో నీకు ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ నీ ఆత్మని రక్షించే ఐశ్వర్యం ఏదీ లేదు. కాబట్టి రక్షణ అనే ఐశ్వర్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. తర్వాత రెండవదిగా 1 కొరింథీ 4వ అధ్యాయము 8వ వచనములో, ఇదివరకే మీరేమీ కొదవలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యంతులైతిరి, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజులు మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. తృప్తి అనే ఐశ్వర్యం. ఇదివరకు మీకు ఏమీ కొదవలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యంతులైతిరి. రెండవ ఐశ్వర్యం ఏంటంటే తృప్తి. ఈ లోకంలో ఎంతోమందికి తృప్తి లేదు. ఎంతున్నా తృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడిలో ఉన్నప్పుడు మనకు తృప్తే ఒక ఐశ్వర్యం. మనకు తృప్తే ఒక ఐశ్వర్యం. అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితోనే తృప్తి కలిగి ఉందాం. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకెళ్ళలేము. చాలామంది జీవితంలో ఎంత సంపాదిస్తున్నా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అనే ఆశ. ఏం తీసుకెళ్తాం? దేవుణ్ణి నిర్లక్ష్యపెట్టి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపెట్టి సంపాదించేసి ఏమట్టుకెళ్తాం? తల్లి గర్భం నుంచి దిగంబరగా వచ్చాం, అలాగే వెళ్ళాలి. అందుకని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి ఉండి జీవించే జీవితాన్ని దేవుడిస్తాడు మనకి. కాబట్టి తృప్తి అనే ఐశ్వర్యం.
మొదటిగా రక్షణ అనే ఐశ్వర్యం, రెండవది తృప్తి అనే ఐశ్వర్యం, మూడవది 2 కొరింథీ 4:7 అయినను ఆ బలాధ్యము మా మూలమైనది కాక దేవునిదై ఉన్నట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. మా బలాఢ్యం అయినను ఆ బలాఢ్యము మా మూలమైనది కాక. బలము అనే ఐశ్వర్యం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇది ఆత్మీయమైన బలం. అందుకని ఎట్టుపోయినా శ్రమలు ఉన్నాయి, అపాయాలు ఉన్నాయి. అయినా కానీ దేవుడే మాకు ఆయన బలంనిచ్చాడు. ఆ బలముతో మేము ఈ లోకములో ప్రతి శ్రమను, ప్రతి వ్యాధిని, ప్రతి బాధను జయిస్తున్నాం. కాబట్టి బలము అనే అటువంటి ఐశ్వర్యమును దేవుడు మనకి ఇచ్చాడు. ఒకప్పుడు మనం బలహీనమైన మనల్ని దేవుడు రక్షించడానికి లోకానికి వచ్చి ఆయన బలవంతుడైన దేవుడు మన పక్షంగా పోరాడి పాపమును, మరణమును తీసివేశారు. యెహోవా నా బలమా, దేవుడే మనకి బలమై ఉన్నాడు. పాపం మీద జయమిచ్చే బలం దేవుడే మనకిస్తాడు, ఈ లోకాసుల మీద, పాపం మీద. కాబట్టి దేవుడు ఐశ్వర్యం మీకు అనుగ్రహిస్తాడు. రక్షణ అనే ఐశ్వర్యము, మరి తృప్తి అనే ఐశ్వర్యము, బలము అనే ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యము యేసు ప్రభులో ఉంది కనుక అందరూ కూడా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచండి. అప్పుడు దేవుడు ఈ ఐశ్వర్యమును మీకు దేవుడిస్తాడు. కాబట్టి ఈ లోక ఐశ్వర్యం ఎంతున్నా ఈ ఆత్మీయమైన ఐశ్వర్యం లేకపోతే అంతా సున్నా, అంతా వ్యర్థం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా ఐశ్వర్యమైన దేవుడు మమ్మలను ఐశ్వర్యంతులుగా చేయటానికి ఈ లోకానికి వచ్చి మా కొరకై కలవరి సిలువలో మా కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి నాయన మా పక్షంగా విజయం ఇచ్చినందుకు స్తోత్రాలు. మరి మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు అందరి కొరకే ప్రార్థిస్తున్నాం. మీరు అందరిలో రక్షణ కార్యం జరిగించండి. ఈ లోక ఐశ్వర్యం మాత్రమే కాకుండా ఆయన ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం కలుగుంటానికి సహాయం చేయమని, రోగులైన వారిని స్వస్థపరచండి. దూరదేశంలో ఉన్న వారిని, చదువుకుంటున్న వారిని, ఆయా సమస్యలో ఉన్న వాళ్ళకి పరిష్కారం దయచేయండి. ఈరోజంతా మా పనుల్లో, మా మీటింగ్స్లో, మా ప్రయాణంలో మీరే తోడుగా ఉండండి. ఆయన సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఈ రోజంతా మనకి తోడైండి కాపాడును గాక. ఆమేన్.